700 మందికి సరిపడా చికెన్ దాల్చా ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. ఇది మన క్యాటరింగ్ స్టైల్, చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి. వచ్చేయండి, ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. మనకు కావాల్సిన దినుసులన్నీ ఇక్కడే ఉన్నాయండి, ఒకసారి చూసుకోగలరు. ముందుగా 1 కిలో ఆయిల్ పోసుకుందాం. ఆవాలు 20 గ్రామ్స్, లవంగాలు 15 గ్రాములు, చెక్క 20 గ్రాములు, జీరా 20 గ్రాములు, యాలకులు 15 గ్రాములు, ఆనియన్స్ 4 కిలోస్ వేసుకుందామండి. పచ్చిమిరపకాయ చీరకలు 1/2 కిలో వేసుకుందాం. 5 కిలోలు చికెన్ వేసుకుందామండి. ఆనియన్స్ అనేది బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు 5 కిలోలు చికెన్ వేసుకుందాం. పసుపు 2 టేబుల్ స్పూన్లు అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 400 గ్రామ్స్ అండి. చికెన్ అది 50% కుక్ అయింది. సో మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. ఇంకో 10% వరకు ఉడికించుకొని మిగతా ప్రాసెస్ చూద్దాము. మనకు కారపొడి 400 గ్రామ్స్ అండి. ధనియాల పొడి 350 గ్రామ్స్. దాంతోపాటు 100 గ్రాములు మన స్పెషల్ మసాలా అండి, గరం మసాలా వేసుకున్నాము 100 గ్రామ్స్. ఇప్పుడు హాట్ వాటర్ పోసుకుందామండి. హాట్ వాటర్ పోయడం వల్ల ముక్క అనేది గట్టిపడదు, బాగా స్మూత్ గా వస్తుంది అనమాట. ఒక 5 లీటర్స్ హాట్ వాటర్ పోసాను. మనకు చికెన్ 80% కుక్ అయిపోయిందండి. సో మనం ఇప్పుడు 15 కిలోల సొరకాయ ముక్కలు వేసుకుందామండి. 2.5 కిలో టమాటోలు వేసుకుందాము. వేసుకొని ఇది బాగా బాయిల్ అయ్యేటట్లు చూసుకుందాం. మనకు సొరకాయ ముక్కలు అనేది బాగా సాఫ్ట్ గా అయిపోవాలండి, అంతవరకు ఉడికించుకుందాము. ఇంకొక 5 లీటర్స్ హాట్ వాటర్ పోతాము. హాట్ వాటర్ ఇంకో 5 లీటర్స్ పోసుకుందామండి. ఇప్పుడు మూత వేసుకొని 15 నిమిషాల పాటు ఉడికించుకుందామండి. ఇప్పుడు మనం 15 నిమిషాల పాటు ఉడికించుకుందామండి. సో మనం ఇప్పుడు 1.5 లీటర్ చింతపండు పులుపు వేసుకుందాము. 500 గ్రామ్స్ రాక్ సాల్ట్ అండి. ఏమైనా సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే లాస్ట్లో చూసేసుకుందాము. ఇప్పుడైతే 500 గ్రామ్స్ వేసాము. 2 కిలోలు శనగబ్యాళ్ళు, 2 కిలోలు కందిబ్యాళ్ళు పప్పు అండి. ఇది బాగా ఉడికించి వేసుకుందాము. ఫ్లేవర్ అయితే నెక్స్ట్ లెవెల్లో వస్తుందండి, అరోమా. ఇప్పుడు మనం కన్సిస్టెన్సీ కోసము టోటల్ 20 లీటర్స్ హాట్ వాటర్ పోసుకున్నామండి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు. ఇప్పుడు ఇంకో 5 లీటర్లు పోస్తున్నాను. మన క్యాటరింగ్ స్టైల్ గుమగుమలాడే చికెన్ దాల్చా రెడీ అయిపోయిందండి, చూసుకోవచ్చు. చాలా చాలా ఎక్సలెంట్గా వచ్చింది.